హలో ఫ్రెండ్స్, టీమిండియా శ్రీలంక మీద సూపర్ ఓవర్లో గెలిచింది. ఈ మ్యాచ్లో సూపర్ ఓవర్ దాకా ఎందుకు వెళ్ళింది? సూపర్ ఓవర్లో జరిగిన హై డ్రామా ఏంటి? షనక ఏం చేశాడు? శ్రీలంక ఓటమి కారణానికి అతను పరోక్షంగా ఎందుకు కారణమయ్యాడు? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా టాస్ గెలిచి శ్రీలంక టీమిండియాకి బ్యాటింగ్ అప్పచెప్పింది. యథావిధిగా టీమిండియా బ్యాట్స్మెన్స్ అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ వచ్చి రావడంతో శ్రీలంకకి చింతకాయ పచ్చడి చేయడం మొదలుపెట్టారు. అభిషేక్ శర్మ దొరికిన బంతి దొరికినట్టు బాధడం మొదలుపెట్టాడు. కానీ దురదృష్టవశాత్తు శుభ్మన్ గిల్ అవుట్ అవడంతో టీమిండియా కొద్దిగా స్లో అవుతుందేమో అనుకున్నారు. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి జట్టుకి మరియు అభిషేక్ శర్మకి మంచి సహకారం అందించాడు. దాంతో అభిషేక్ శర్మ ఎడాపెడ బాధేశాడు. దొరికిన బంతిని దొరికినట్టు శ్రీలంక బౌలర్స్ని ఓచకోత మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతను 25 బంతులకి 50 పరుగులు పూర్తి చేసుకుని ఆసియా కప్లో వరుసగా 3 హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి టీమిండియా బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించాడు. అది కూడా T20 ఫార్మెట్లో. గతంలో రోహిత్ శర్మ మీద ఉండేది, కానీ ఇప్పుడు అభిషేక్ శర్మ దాన్ని తిరగరాశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులు వద్ద వనిందు ఆసరంగా బౌలింగ్లో LBW అవుట్ అయ్యాడు దురదృష్టవశాత్తు. ఆ తర్వాత తిలక్ వర్మ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత వేగంగా ఆడే క్రమంలో అభిషేక్ శర్మ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికే అతను స్కోరు 61. ఈ మ్యాచ్లో అయినా అతను సెంచరీ చేస్తాడు అని అభిమానులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. నిజంగా అది ఏమిటో అతని బ్యాడ్ లక్. 75 పరుగులు చేసిన తర్వాత అవుట్ అవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో అతను ఇంకొక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఉండి అతను 100 సింపుల్గా చేయగలడు. కానీ అతనికి అదృష్టం కలిసి రావటం లేదు. ఇక హార్దిక్ పాండ్యా మరియు సంజు శాంసన్ వీరిద్దరూ టీమిండియాకి చాలా చక్కగా మంచి సహకారం ఇచ్చి స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టేలాగా చేశారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఇది చాలా విచిత్రంగా ఉంది. నిజంగా శ్రీలంక ఇండియా నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంటుందని అసలు ఎవరో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే ఇండియా బౌలింగ్ యూనిట్ అలా ఉంది. హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఈ 6 టాప్ బౌలర్స్. వీళ్ళని ఎదుర్కొని శ్రీలంక 202 పరుగులు చేస్తుందని ఎవరో కూడా ఊహించరు. కానీ ఇక్కడ మ్యాజిక్ జరిగింది. మొదటి ఓవర్ నుంచే శ్రీలంకకి పూర్తిగా అనుకూలంగా మ్యాచ్ జరిగింది. సో వారు ఎక్కడో కూడా తగ్గకుండా టీమిండియా బౌలర్స్ని చీల్చి చెండాడారు. అభిషేక్ శర్మ కన్నా దారుణంగా నిశాంక్ టీమిండియా బౌలర్స్ని కబడ్డీ ఆడుకున్నాడు. ముఖ్యంగా హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ వీరిద్దరు వేసిన బంతుల్ని ఎడపెడ బాధేశాడు. ఇక కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఎవరైనా సరే ఒకటే అన్న రీతిలో ఇష్టం వచ్చినట్టు 4లు 6లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ దశలో టీమిండియాకి 10 ఓవర్లకి మొహాలన్నీ మాడిపోయే టీమిండియా ఖచ్చితంగా ఓడిపోతుందని దగ్గరలో కూర్చున్న గౌతమ్ గంభీర్ 7 ఒకటే తక్కువ. అతనికి అఫ్కోర్స్ నేను అనుకున్నాను ఈ మ్యాచ్ 18 ఓవర్లలోపు ముగిసిపోతుంది అని. కానీ అనూహ్యంగా ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది అంటే దానికి కారణం షనక చేసిన బ్లండర్ మిస్టేక్. అతను లాస్ట్ 19వ ఓవర్లో ఆ మిస్టేక్ చేయకుండా శ్రీలంక ఖచ్చితంగా గెలిచేది. 19వ ఓవర్లో శ్రీలంక 12 పరుగులు చేయాలి. మొదటి బంతి వేసిన హర్షిత్ రాణా నిశాంక్ని అవుట్ చేశాడు. నిశాంక్ ఆడిన షాటు వరుణ్ చక్రవర్తి చిక్కగా క్యాచ్ పట్టుకున్నాడు. దాంతో 5 బంతులకి 12 పరుగులు చేయాలి. ఈ సమయంలో షనక కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద శుభం దూబే కింద జారి విడిచాడు. ఆ బంతి సరిగ్గా పట్టుకుని కీపర్కి త్రో విసిరినట్టయితే షనక రన్అట్ అయ్యాడు. ఇది ఒక మిస్టేక్. ఆ తర్వాత బంతికి షనక ఆడిన బంతి బౌండరీ లైన్ వద్ద పెట్టవలసిన ఫీల్డర్ని లోపలికి పెట్టాడు 30 degrees లోపల. దాంతో అది 4 పరుగులు సమర్పించుకోవడం జరిగింది. ఇక లాస్ట్ బంతికి 3 పరుగులు చేయాలి. ఈ సమయంలో చిన్న షాట్ ఆడాడు.
అంతే శనక జస్ట్ ఇలా టచ్ చేసి 2 దిద్దామన్న ఉద్దేశంతో. కానీ అక్కడ 3 పరుగులు వచ్చే అవకాశం ఉంది. దాన్ని గమనించుకోకుండా శనక తొందరపడిపోయి కింద పడిపోయాడు. నాన్ స్ట్రైకర్ 3వ పరుగు కోసం శనకని పిలిచినప్పుడు అతను 2వ పరుగు కోసం వెళ్ళి కింద పడి పైకి లెగ్గడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమయంలో మన హర్షదీప్ సింగ్ టెన్షన్ తట్టుకోలేక బాలు చేతిలోకి వచ్చింది, కింద పడేసి వదిలేశాడు. ఇలా శనక గెలిచే మ్యాచ్ తీసుకువెళ్ళి సూపర్ ఓవర్కి అప్పచెప్పాడు. సూపర్ ఓవర్లో శనక మరియు ఇంకొకతను వచ్చి వీరిద్దరూ టీమిండియా మీద ప్రతీకారం తీర్చుకోవాలంటాడు. కానీ మొదటి బంతికి హర్షదీప్ సింగ్ వేసిన బంతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి శ్రీలంక ఇంకో వికెట్. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ శనికాకి బ్యాటింగ్ ఇచ్చాడు, స్ట్రైకింగ్ ఇస్తే అతను 4వ బంతికి కీపర్కి క్యాచ్ ఇచ్చి రన్కి వెళ్ళాడు. ఎంపైర్ని హర్షదీప్ సింగ్ సరిగ్గా అప్పుడే క్యాచ్ అవుట్ అడిగాడు. ఎంపైర్ క్యాచ్ అవుట్ ఇచ్చాడు. ఇక్కడే అసలు పెద్ద డ్రామా ఏంటంటే హర్షదీప్ సింగ్ బంతి వేసిన తర్వాత ఎంపైర్ని అవుట్ అడిగాడు. ఎంపైరు మాట్లాడకుండా ఉండి క్యాచ్ అవుట్ అని హర్షదీప్ సింగ్ అన్నాడు. క్యాచ్ అవుట్ అని ఎంపైరు క్యాచ్ అవుట్ ఇచ్చేశాడు. ఇదే సమయంలో ఏమి ఇచ్చావని ఎంపైర్ని శనక అడిగితే క్యాచ్ అవుట్ ఇచ్చానని చెప్పాడు. నిజానికి అది బ్యాట్కి తగ్గలేదు, కానీ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. దాంతో తన రివ్యూని ఉపయోగించుకొని టీ కొట్టాడు శనక. సరిగ్గా ఈ సమయంలో టీమిండియా ప్లేయర్స్ అందరూ కూడా బ్యాటింగ్ రావడానికి గ్రీజ్ వదిలి బయటికి వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో శనక టీ కొట్టడం ఎంపైర్ అది గమనించి థర్డ్ ఎంపైర్కి సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. మన వాళ్ళందరూ గ్రౌండ్ బయటికి వెళ్ళిపోతున్నారు. థర్డ్ ఎంపైర్ చెక్ చేస్తున్నారు. ఈ సమయంలో గ్రౌండ్లో ఉన్న ఎంపైరు టీమిండియా వాళ్ళని వెనక్కి పిలిచి అడిగాడు ఎందుకు వెళ్ళిపోతున్నారు. దాంతో టీమిండియాలో ఒక్కసారిగా కన్ఫ్యూజన్. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అసలు ఏం జరిగింది, మమ్మల్ని ఎందుకు వెళ్ళిపోవద్దు అని అంటున్నారు అని అడిగితే అది రన్అట్ కాదు, కానీ క్యాచ్ అవుట్ కింద నేను ఇచ్చాను. అది శనక రివ్యూ అడిగాడు. ఇప్పుడు రివ్యూని థర్డ్ ఎంపైరు చెక్ చేస్తున్నాడు. కొంచెంసేపు ఆగండి అన్నాడు. థర్డ్ ఎంపైర్ చెక్ చేసి అది బ్యాట్కి తాకలేదని స్పష్టం చేసి నెక్స్ట్ బంతి వేయించాడు. కానీ ఆ తర్వాత బంతికే శ్రీలంక క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయి తనకి ఉన్న 2 వికెట్స్ పోగొట్టుకుంది. అప్పటికే అది 2 పరుగులు మాత్రమే చేసింది 5 బంతులు ఆడి. ఇక ఈ 2 పరుగులు చేయడానికి టీమిండియా ఎవరు వచ్చారు తెలుసా బ్యాటింగ్కి మీకు? సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ వీరిద్దరూ బ్యాటింగ్కి వచ్చారు. ఏదో 20 పరుగులు లక్ష్యం ఉన్నట్టు సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కి వచ్చాడు. అతను రావడం అంతా బాగుంది, కానీ బౌలింగ్ ఒనిందు ఆసరంగా తీసుకున్నాడు. స్పిన్ బౌలింగ్, అది కూడా 2 పరుగులకి 6 బంతుల్లో. మొదటి బంతికి సూర్యకుమార్ పెద్ద షాట్ ఆడతాడు అనుకున్నాం, కానీ అతను ఒక చిన్న షాట్ ఆడాడు అంతే. ఆ బంతికి 3 పరుగులు తీశాడు సూర్యకుమార్ యాదవ్. దాంతో మొదటి బంతితోనే శ్రీలంక ఓడిపోయింది. అఫ్కోర్స్ 2 పరుగులతో గెలవడం అనేది ఎవరికైనా కష్టమే, కానీ సూర్యకుమార్ యాదవ్ హెల్మెట్స్, ప్యాడ్స్ అన్ని గార్డ్స్ సహా రావడం కొద్దిగా థ్రిల్లింగ్గా ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న విషయం, ఈ మ్యాచ్లో మన వాళ్ళు చాలా బ్లండర్ మిస్టేక్ చేశారు. అవి ఏంటంటే ఫీల్డింగ్ మిస్లు, లాస్ట్ ఓవర్లో టెన్షన్ తట్టుకోలేక మిస్ చేయడం, మరియు బౌలింగ్ యూనిట్లో చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకోవాలి. ముఖ్యంగా రేపు జరగబోయే పాకిస్తాన్ 41 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్తో మనం ఆసియా కప్లో ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాం. పాకిస్తాన్ ముందు మనం ఓడిపోకుండా ఉండటానికి ఈ మ్యాచ్లో మనం నేర్చుకున్న గుణపాఠాలు చాలా ఉపయోగపడతాయి మన ఇండియన్స్కి. ఎందుకంటే మన లోపాలు ఈ మ్యాచ్లో చాలా స్పష్టంగా కనిపించాయి. కాబట్టి వీటిని సరిదిద్దుకొని నెక్స్ట్ మ్యాచ్కి మనం ప్రిపేర్ అయితే ఆదివారం పాకిస్తాన్ మీద గెలుస్తాం. కాబట్టి మీరు టీమిండియా రేపు ఆదివారం జరిగే మ్యాచ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ, టీమిండియా ఎన్ని పరుగులు చేస్తుంది, అభిషేక్ శర్మ రేపు పాకిస్తాన్ మీద అయినా సెంచరీ చేస్తారా లేదా అని కింద కామెంట్ రూపంలో తెలిపండి.